ఈరోజు మనం శరత్ చంద్ర ఐఐటి నీట్ ఐఏఎస్ క్లాట్ అకాడమీ డైరెక్టర్ అయిన తోట శరత్ చంద్ర సార్తో మాట్లాడదాము. శరత్ చంద్ర సార్ ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. తర్వాత టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ దాదాపుగా ఇండియాలో ఉన్న టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఐఐటి నీట్ ఐఏఎస్ క్లాట్ ఎగ్జామ్స్లో 1000కు పైగా ర్యాంకులు ఆయన ప్రొడ్యూస్ చేశారు. అలాంటి శరత్ చంద్ర సార్తో ఈరోజు మనం అసలు ఐఐటి అకాడమీకి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, శరత్ చంద్ర ఐఐటి అకాడమీని ఆయన ఎలాంటి స్ట్రాటజీస్తో రన్ చేస్తున్నారు, అలాగే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో టీచింగ్ మెథడాలజీతో పాటుగా స్టూడెంట్స్కి ర్యాంక్ జనరేషన్ విషయంలో ఎలాంటి విధి విధానాలని తీసుకుంటున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాము. సార్, ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియా నుంచి చైన్ ఆఫ్ అకాడమీలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి వివిధ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మనం గమనించుకుంటే ఈ అకాడమీకి సంబంధించిన ముఖ్యమైన ఫౌండర్స్ లేదా చీఫ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ అకాడమీలకి మూలమైన ఢిల్లీ, రాజస్థాన్ లాంటి నగరాల్లో ఉంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క బ్రాంచ్ల్ని వేరే చోట ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయితే ఇది మంచివా చెడ్డవా అనే ఒక ఆలోచనతో పాటుగా ఎంతవరకు ఈ అకాడమీలు స్టూడెంట్స్కి న్యాయం చేస్తాయనే ఒక క్వశ్చన్ సాధారణమైన పేరెంట్స్ మైండ్లో ఉంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? కళ్యాణ్ చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నార్త్ ఇండియన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ రాజస్థాన్ అండ్ ఢిల్లీ బేస్డ్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో కూడా ప్రతి సిటీలో కూడా ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో ఢిల్లీ అవ్వచ్చు, కోట అవ్వచ్చు, హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ ఒకలా ఉంటుంది. ఈ త్రూ అవుట్ ఇండియా ఆల్మోస్ట్ ఒక 16-17 రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేశారు కాబట్టి ఈచ్ బ్రాంచ్లో క్వాలిటీ బాగుంటుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. అండ్ వాళ్ళ టాప్ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా టాప్ బ్రాంచ్లోనే ఉంటారు. అన్ని బ్రాంచెస్లో బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్గా. నాట్ ఓన్లీ నార్త్ ఇండియా అకాడమీస్, ఈవెన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్న కాలేజెస్ కూడా ఖచ్చితంగా వాళ్ళకున్న బ్రాంచెస్లో టాప్ బ్యాచెస్ కొన్ని ఉంటాయి. టాప్ బ్యాచెస్ ఒక 2-3 అక్కడికి బెస్ట్ ఫ్యాక్ పంపిస్తారు. రిమైనింగ్ ప్లేయర్స్కి మంచి ఫ్యాక్ పంపించడం కష్టం కూడా, అంటే ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం తీసుకున్నాం, మనం లిమిటెడ్ బ్రాంచెస్ అండ్ లిమిటెడ్ బ్యాచెస్ మెయింటైన్ చేస్తాం. అంటే మన క్లాస్ రూమ్లో కూడా స్ట్రెంత్ లెస్ దెన్ 60 ఉంటుంది ప్రతి క్లాస్ రూమ్లో. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ బ్రాంచెస్ లిమిటెడ్గా ఉంటాయి. సో మనకున్న 20 మెంబర్స్ టాప్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వాట్ ఎవర్ టాప్ ఫ్యాకల్టీ ఐఐటి నీట్ వాళ్ళు, ఈ 20 మెంబర్స్ ఫ్యాకల్టీ మనకున్న ప్రతి బ్రాంచ్ ప్రతి బ్యాచ్కి వాళ్ళే టీచ్ చేస్తారు. సెకండ్ థింగ్, మనకి పర్సనల్గా ఇప్పుడు నేను అవ్వచ్చు, నాతో పాటు మన టాప్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి స్టూడెంట్ యొక్క నేమ్ గుర్తుంటుంది, ఎలా చదువుతున్నారో తెలుస్తుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. పర్టికులర్గా నువ్వు చెప్పినప్పుడు నార్త్ ఇండియా బ్రాండ్ అని చెప్పావు. యాక్చువల్గా నార్త్ ఇండియన్ బ్రాండ్స్ ఏవైతున్నాయో చైన్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి కర్ణాటక, ఆంధ్ర ర్యాంక్స్ ఇప్పించాలనే ఉండదు. బేసిక్గా మనం ఉన్నాం, మనకేంటంటే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల మీద ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక ఎమోషన్. మనకి తెలుగు వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ రావాలి. అది ఐఐటీలో ఒకవేళ ర్యాంక్ మిస్ అయినా ఎన్ఐటీస్లో రావాలి. ఎన్ఐటీస్లో ఒకవేళ దగ్గరలో మిస్ అయినా మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్, ఐఐఎస్సి కానీ, ఐఐఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్, ఐఐఎస్టి ఇలాంటి కాలేజీలో రావాలి. తెలుగు వాళ్ళు ఎక్కువ ముందుకెళ్ళాలన్న ఒక ఎమోషన్ అటాచ్ మనకు ఉంటుంది. దాంతో ఏం చేస్తాం, మనం ప్రతి స్టూడెంట్ ఎలా చదువుతున్నారో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ముందు తీసుకెళ్తూ ఉంటాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ. అలాగే సెకండ్లీ, ఫ్యాకల్టీ కూడా నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ అయితే బాగుంటుంది అన్న పేరెంట్స్లో ఒక థాట్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ, శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలు చూస్తే సగం మంది నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర కూడా, సగం మంది తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. అయితే మన సెలక్షన్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఆల్మోస్ట్ సగం మంది ఐఐటియన్స్ ఉంటారు. అంటే నేను ఎలాగైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చానో, అలాగే ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీలో బీటెక్ చేసి ఒక 10-12 ఏళ్ళ పాటు కోటాలో, ఢిల్లీలో టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం కొంతమంది తీసుకున్నాం. మెయిన్ ఏ ఉద్దేశం తీసుకున్నాం, వాళ్ళని ఎలా ఐఐటిలో బీటెక్ చేశారంటే వాళ్ళకి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్లో. కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా ఈ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనే క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా జేఈ నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నాలెడ్జ్తో పాటు అప్రోచ్ ఫర్ ది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్యాకల్టీ ద్వారా. అందుకనే మన ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటియన్స్ ఉంటారు. అయితే మిగిలిన సగం మంది ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్న వాళ్ళలో ఐఐటియన్స్ కాకపోయినా
టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇండియా నుంచి, అంటే బిహెచ్యూ అవ్వచ్చు, ఓయూ అవ్వచ్చు, హెచ్సియూ అవ్వచ్చు, వాటి నుంచి వాళ్ళు కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్, బాటనీ, జూలాజీ చూస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఈజ్ అ కాంబినేషన్. నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు, తెలుగు ఫ్యాకల్టీ ఉంటారు, ఐఐటియన్స్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఏపీ తెలంగాణ మొత్తంలో ఇంతమంది ఐఐటియన్స్ ఫ్యాకల్టీగా మనది ఒకటే ఉంది. దాని కారణం కూడా నేను స్టూడెంట్స్కి నాలెడ్జ్తో పాటు ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ దట్ అప్రోచ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ నాక్ మనం పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఇలా మనం చేస్తున్నాము. సో ఏదైతే ఆ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ బాగుంటుందో ఉందో అది మన దగ్గర కూడా వేరియబుల్ టు కీప్ ఇట్. సేమ్ థింగ్ తెలుగు ఫ్యాకల్టీ ఎందుకు అవసరం అంటే రీజనల్ లాంగ్వేజ్లో అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టూడెంట్ ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చినా కొన్నిసార్లు కనెక్ట్ అవ్వాలి, సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వాలి. కొన్ని టాపిక్స్ని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు బాగా చెప్తారు, కొన్ని టాపిక్స్ని బీటెక్ వాళ్ళు బాగా చెప్తారు. అటువంటి ఆ కైండ్ ఆఫ్ ప్రపోర్షనేట్గా ఆ డిఫరెన్షియేషన్ చేసి స్టూడెంట్స్కి ఫ్యాకల్టీని మనం పెట్టడం వలన ఈరోజు మనకి మంచి ర్యాంక్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సార్, నార్త్ ఇండియా మెయిన్ క్యాంపస్లో ఒక చోట, ఫ్రాంచైజీలు మరొక చోట ఉంటున్నాయి. క్వాలిటీ ఆఫ్ టీచింగ్లో రెండు ఖచ్చితంగా వేరుంటాయనేది మనకు స్పష్టమవుతుంది. అయితే అయినప్పటికీ కూడా నార్త్ ఇండియా అకాడమీ యొక్క విధి విధానాలు వేరుగా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పి పేరెంట్స్ నమ్ముతూ ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? కళ్ళు నువ్వు చెప్పినట్టుగా అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా మనం ఈ నార్త్ ఇండియన్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ఓన్గా బ్రాంచ్ రన్ చేయట్లా, ఒకరికి ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. ఆ ఫ్రాంచైజ్ ఎవరు తీసుకుంటున్నారంటే మోస్ట్లీ ఆ స్టేట్లో, ఆ సిటీలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, హోటల్ బిజినెస్ అవ్వచ్చు, వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని రన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దాని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, కానీ ఒక ఎడ్యుకేషన్ మీద ఒక ఎమోషన్ కానీ ఆ ఇష్టం కానీ మోస్ట్లీ ఉండదు వాళ్ళకి. దే రన్ ఇట్ ప్యూర్లీ యాజ్ ఒక కార్పొరేట్ లాగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఒక ఎడ్యుకేషన్ అనే ఫీలింగ్ మోస్ట్ ఉండదు వాళ్ళకి. అయితే అలా కాకుండా ఈ నార్త్ ఇండియన్ అకాడమీసే వాళ్ళ ఓన్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ చూస్తే అక్కడ అకాడమీ ఆ ఫౌండర్ కూడా మంచి ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు. ఫౌండర్ చాలా మంది వాళ్ళు దాన్ని అక్కడ వాళ్ళు చూసుకునే దాన్ని వేరేలా ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా చూస్తారు. ఇక ఫ్రాంచైజ్ వచ్చినప్పటికి ఏమవుతుంది, ఫ్రాంచైజ్ హెడ్ ఎవరి ఆంధ్ర ఉంది, తెలుగు అతను ఒక బిజినెస్ మ్యాన్ ఫ్రాంచైజ్ తీసుకుంటాడు ఒక నార్త్ ఇండియన్ కాలేజ్ని. అతను రన్ చేసే విధానం మొత్తం మారిపోద్ది, ఫ్యాకల్టీని కూడా అతను పెట్టే విధానం మారిపోద్ది. అతని ఫ్యాకల్టీ సెలక్షన్ కానీ మెటీరియల్ హెడ్ క్వార్టర్ వస్తుంది, కానీ ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి వస్తారు కదా. సో ఆ ఫ్యాకల్టీ క్లాస్ ఎలా చెప్తున్నారు, పిల్లలు రీచ్ అవుతుందా, ఎగ్జామ్ మార్క్స్ పిల్లలకి ఎలా వస్తున్నాయి, ఆ మార్క్స్ బట్టి పిల్లలు ఎలా మోటివేషన్ చేయాలి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఎలా మనం ఇంప్రూవ్ చేయాలి, ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఛాలెంజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవడానికి వాళ్ళకంతా ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండకపోవచ్చు. సో ఇట్స్ ఎ రైట్ థింగ్ యాక్చువల్గా. సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు, పెద్ద కాలేజీలకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అది మంచి కాలేజ్ అని నమ్ముతూ ఉంటారు పేరెంట్స్ ఎవరైనా సరే. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనుకునే పిల్లల్ని ఒక క్యాంపస్లో పెట్టి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని పంపించి వాళ్ళ ద్వారా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ సిద్ధాంతానికి మీరు ఏకీభవిస్తారా, లేదా మీ ఒపీనియన్ ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుందా, కొంచెం వివరించండి సార్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కువ బ్రాంచ్లు ఉండే కాలేజీలు ఏం చేస్తాయంటే 8th, 9th, 10th క్లాసులో నీట్ కానీ ఐఐటి కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా నేర్చుకొని పిల్లలు కొందొస్తారు. ఆ పిల్లల వరకు ఒక బ్రాంచ్ ఉంటుంది, సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. ఒక 3 to 4 బ్యాచెస్ ఫామ్ చేస్తారు ఆ పిల్లలతో, టాప్ పిల్లలతో. వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది ముందు తెలుసు. 10th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఫౌండేషన్ పడిపోయింది స్ట్రాంగ్, ఐఐటి ఫౌండేషన్. చాలా మంది పిల్లలు 10th వచ్చేసరికి ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఫినిష్ చేసేస్తుంటారు, ఐఐటి కూడా చాలా అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చదివిన ర్యాంక్ వస్తుందో ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. అటువంటి వాళ్ళ కోసం కొన్ని బ్యాచెస్ ఫామ్ చేస్తారు, ఫామ్ చేసి టాప్ ఫ్యాకల్టీ పెట్టి చెప్పిస్తారు. వేరే ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ దాకా ఐఐటి నీట్ ఫౌండేషన్ లేకుండా వస్తారో, పాపం కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ కెపాసిటీ ఉన్నప్పటికీ అటువంటి బ్రాంచ్కి వాళ్ళు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కొంత ఫ్యాకల్టీలో కాంప్రమైజింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకోండి, శరత్చంద్ర ఐఐటి అయినా నీట్ అని తీసుకుంటే నువ్వు మన దగ్గర స్టూడెంట్స్ ఫౌండేషన్ పిల్లలు వస్తారు, ఫౌండేషన్ లేని పిల్లలు వస్తుంటారు. కానీ ఫస్ట్ 2 to 3 monthsలో మనం 8th, 9th, 10th క్లాస్లో ఉన్న ఫండమెంటల్స్ని కంప్లీట్ చేయడం వల్ల నార్మల్గా ఫౌండేషన్ లేకుండా వచ్చిన స్టూడెంట్స్ కూడా మోటివేషన్తో చదివే పిల్లలు ఉంటారు, కష్టపడే వాళ్ళు పికప్ అయిపోతారు 2-3 monthsలో. అయిపోవడం వల్ల ఏమవుతుంది, మనకున్న టాప్ ఫ్యాకల్టీ వాళ్ళకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ర్యాంక్ సాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ర్యాంక్స్లో నువ్వు కార్తిక్ తీసుకున్నా, ప్రత్యూషాన్ని తీసుకున్నా, 10th క్లాస్ దాకా ఎవరెస్ట్ స్టూడెంట్సే కదా. 10th క్లాస్ దాకా వాళ్ళకి ఏమీ అంత నాలెడ్జ్ లేదు కదా. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత స్లోగా ఫస్ట్ 2-3 monthsలో వాళ్ళ ఫౌండేషన్ బిల్డప్ చేసుకొని హార్డ్ వర్క్ చేయడం వల్ల ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా ఐఐటీస్కి వెళ్ళారు. ఈవెన్ నీట్లో కూడా
నీట్ ఈ సంవత్సరం అంటే నీట్లో 600 దాటడం కొంచెం కష్టమైంది, కానీ లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్లో 700 వచ్చిన స్టూడెంట్స్ అంటే అందరు కాకపోయినా కనీసం ఒక 20% స్టూడెంట్స్ అయినా 10th క్లాస్ దాకా ఎలాంటి ఫౌండేషన్ లేకుండా వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నారు, కొన్ని ఎయిమ్స్ కాలేజ్లో ఉన్నారు. వేరాజ్ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్స్కి డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ అండి. ఫౌండేషన్ ఉన్న వాళ్ళు ఎలాగో ర్యాంక్ వస్తుంది మన దగ్గర. ఫౌండేషన్ లేని వాళ్ళు కూడా ర్యాంక్ మనం సాధించినప్పుడే నిజంగా ఇంటర్మీడియట్తో పాటు మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఈ సంవత్సరం నీట్గా తీసుకున్నట్టయితే 600 దాటిన స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా. అంటే ఈ సంవత్సరం 700 పెద్ద ఎవరికి రాలేదు త్రూఅవుట్ ఇండియాలో, వాస్ తగ్గాయి కాబట్టి. బట్ 600 స్టూడెంట్స్ ఉన్నారు కదా. మనకి ఏఎంసీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు, జిఎంసీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు ఈ సంవత్సరం మన దగ్గర. వాళ్ళ స్కోర్స్ రెసిడెన్స్ కార్డ్ అయినా కూడా ఈ సంవత్సరం ర్యాంక్స్ వచ్చాయి కదా. అలాగా సార్, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు ఎవరైనా సరే ఐఐటి ఫౌండేషన్ లేకుండా వస్తారు. మీరు అలాంటి పిల్లలకి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఉన్న శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మంచి స్ట్రాటజీని డిజైన్ చేశారు. ఆ స్ట్రాటజీని కొంచెం వివరిస్తూనే, అలాగే మీరు కొత్తగా డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ ఒకటి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా స్టడీ అవర్స్ ని కౌన్సిలింగ్ సెషన్స్ అని పిలుస్తూ, అలాగే మెంటార్షిప్ అని తీసుకొస్తున్నారు. ఈ స్ట్రాటజీ కూడా కొంచెం అర్థమయ్యేలాగా కొంచెం వివరించండి సార్. ఓకే, సో నువ్వు చెప్పిన డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ రాకముందు ఒక 2 స్టెప్స్ చెప్తాను. 3rd స్టెప్లో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ తరపు నుంచి 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో 10th క్లాస్ ఫౌండేషన్ క్లాస్ చెప్తున్నాము. అంటే వాళ్ళు ఏ స్కూల్లో ఉన్న పిల్లైనా శరత్ చంద్ర అకాడమీ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఇంకోటి బోర్డ్ ఎగ్జామ్ రివిజన్ ప్రోగ్రామ్ ఉంటాయి, రివిజన్ ప్రోగ్రామ్ అని. వాటిని వాళ్ళు కానీ అంటే ఫ్రీగానే, దాని ఫీజు పెద్ద ఉండదు, ఫ్రీగానే దాన్ని వాళ్ళు తీసుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళి జస్ట్ ఈ 10th క్లాస్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 monthsలో మన సిలబస్ మొత్తాన్ని జేఈ ఫౌండేషన్ లెవెల్లో రివైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దే కెన్ టేక్ దట్. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మార్చ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్, మేలోనే మన దగ్గరికి వచ్చేస్తే చాలామంది ఫౌండేషన్ బ్యాచ్ అంటారు, ఫౌండేషన్. కానీ నేనే ఉంటానంటే దాన్ని బేసిక్స్ రివిజన్ బ్యాచ్ అంటాను, BRB. అంటే ఏంటంటే 8th, 9th, 10thలోనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో మంచి బేసిక్స్ ఉంటాయి. అవి నేర్చుకోకుండా ఇంటర్మీడియట్కి వచ్చిన ఇంటర్మీడియట్ అర్థమవుతుంది పిల్లలకి. అందుకనే వాటిని ఏప్రిల్, మే అనే ఈ BRB బ్యాచ్లో మొత్తం రివైజ్ చేస్తాం. సో దట్ ఏమవుతుందంటే 10th క్లాస్ లెవెల్ కాన్సెప్ట్స్ దాకా ఒకవేళ వాళ్ళు చదివిన స్కూల్లో కాన్సెప్టువల్ స్ట్రెంత్ లేకపోయినా ఇక్కడ మనం పికప్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, జూన్కి వచ్చేసరికి జూన్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ అలాంగ్ విత్ జేఈ అండ్ నీట్. జేఈ మెయిన్స్ అయినా నీట్ అయినా ఎగ్జామ్ పెట్టేది NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాని సంబంధించిన సిలబస్ని మనం ఫోకస్ చేస్తాం. అంటే మోస్ట్ NCERTయే. ఇప్పుడు చాలా కాలేజెస్ కావాలని చెప్పి NCERT నుంచి కాకుండా బియాండ్ వెళ్ళి ఏవో బుక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, కానీ దానివల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారు. NCERT దాటి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏది జేఈ మెయిన్స్కైనా నీట్కైనా. జేఈ అడ్వాన్స్డ్ వేరు, జేఈ అడ్వాన్స్డ్ పెట్టేది NTA కాదు కాబట్టి, IITs కాబట్టి వాడు కొంచెం అడ్వాన్స్ లెర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 3rd స్టెప్, నువ్వు అడిగిన స్టెప్. ఇప్పుడు నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని చాలా ఏపీ, తెలంగాణలో చాలా జూనియర్ కాలేజెస్ లా సెక్షన్లో పడేసి వాళ్ళని ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదని, అసైన్మెంట్ సరిగ్గా చేయట్లేదని చెప్పి అలా వదిలేస్తారు వాళ్ళ పాపం. కానీ మన దగ్గర నువ్వు చెప్పినట్టుగా డిఫరెన్షియల్ లెర్నింగ్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక వీక్ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. కాన్ఫిడెన్స్ దానికి ఏం చేస్తామంటే, ఒక టాపిక్ క్లాస్లో ఫ్యాకల్టీ టీచ్ చేసిన తర్వాత టాప్ ఫ్యాకల్టీ వెళ్తారు మన దగ్గర, ప్రతి బ్యాచ్కి టాప్ ఫ్యాకల్టీ వెళ్తారు. వీక్ సెక్షన్ అని చెప్పి లో ఫ్యాకల్టీ పంపించాం మనం ఏమి. క్లాస్ చెప్పిన తర్వాత, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత టాప్ స్టూడెంట్స్కి డిఫికల్ట్ అసైన్మెంట్స్ ఇస్తాం. అంటే అదే కాన్సెప్ట్ మీద టఫ్ క్వశ్చన్స్ ఇస్తాం, ఛాలెంజింగ్ ఇస్తాం, సో దట్ దే విల్ గ్రో ఫర్దర్. వీక్ స్టూడెంట్స్కి అదే టాపిక్ మీద చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తాం, కాన్సెప్ట్ క్వశ్చన్స్. అది ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఈజీవి చేసే కొద్దీ వాళ్ళల్లో నేను వీక్ అన్న ఆ అపోహ పోతుంది. దే విల్ స్టార్ట్ బిల్డింగ్ ది కాన్సెప్ట్స్, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు స్లోగా లెవెల్ పెంచుకుంటూ తీసుకెళ్ళిపోతాం అనమాట. దానికి డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ అనే నేమ్ మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే లెర్నింగ్ అనేది అందరికి ఒకలాగే ఉండదు. క్లాసులో కొంతమంది పిల్లలు ఉన్నారంటే అందరిది ఒకే మైండ్ కాదు. సో ఒకే క్లాస్ చెప్పి, ఒకే ఎగ్జామ్ పెట్టి, ఒకే అసైన్మెంట్ ఇస్తే కొంతమంది మాత్రం సక్సెస్ అవుతారు, దానికి అడాప్ట్ అవ్వగలిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ యూ ఫర్ రిమైండింగ్ దట్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కైనా పిల్లలకైనా కూడా.
సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద కాలేజీలు అవ్వండి, లేకపోతే నార్త్ ఇండియా నుంచి ఆంధ్రాకు వస్తున్న లేదా తెలంగాణకు వచ్చిన అకాడమీలు అవనివ్వండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్టాండర్డ్స్ దాటి ఐఐటి పేపర్ని తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేయడం వల్ల పిల్లల్లో లేనిపోని స్ట్రెస్ పెరగడం మాత్రమే కాకుండా కొంతవరకు వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అనేది అప్సెట్ అవుతుంది. ఇలాంటి తరుణంలో మీరు ఎలాంటి స్టాండర్డ్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మెయింటైన్ చేస్తున్నారు? అలాగే ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి, అదే మన కాలేజ్ పిల్లలకి మాత్రమే కాకుండా బయట కాలేజ్ పిల్లలకు కూడా మీరు ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఒక కోర్స్ ని తీసుకొస్తున్నారు. ఆ కోర్స్ గురించి కూడా కొంచెం వివరించండి సార్. ఓకే, కళ్యాణ్, ఇప్పుడు శరత్ చంద్ర అకాడమీ అండ్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్తో పాటు జేఈ నీట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు మన దగ్గర లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది పిల్లలు, వేరే కాలేజ్ పిల్లలు మన దగ్గరికి వచ్చి 1 year ఐఐటి జేఈ కోచింగ్ లాంగ్ టర్మ్ 1 year నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో మన పిల్లల కోసం అని చెప్పి మనం ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్లో కూడా చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్, అలాగే సబ్ టాపిక్ వైజ్, అలాగే గ్రాండ్ టెస్ట్ని డిజైన్ చేసాము. మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మన పేపర్స్ని డిజైన్ చేసింది నాతో పాటు ఒక ఐఐటిఎన్ టీమ్. యాజ్ యు నో, నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. టీచింగ్ ఫీల్డ్లో అలాగే మన ఫ్యాకల్టీ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ అక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో మా అందరికి ఏంటంటే, వీ నో ద ఎగ్జాక్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏ స్టాండర్డ్స్ ఒక ఐడియా ఉంది. సో ఆ స్టాండర్డ్కి అనుగుణంగానే, ఆ ప్యాటర్న్ ప్రకారంగానే ఏ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం, ఒక టాపిక్లో దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలో దాన్నే ఫోకస్ చేయడం. అంటే ఎగ్జాక్ట్గా ఒక జేఈ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఎగ్జామ్ రాసిన పిల్లలకి నీట్ ఎగ్జామ్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అటువంటి క్వశ్చన్ పేపర్ మనం తయారు చేస్తున్నాం. అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఏమనిపించిందంటే, మనందరికీ ఏమనిపించిందంటే, మన పిల్లలు ఎగ్జామ్ రాసి చాలా సక్సెస్ అవుతున్నారు. మనం ఇచ్చే కోచింగే కాకుండా మనం పెట్టే ఎగ్జామ్స్ నుంచి కూడా, మనం పెట్టే ఎగ్జామ్స్ అన్ని రాసేసరికి ఏమవుతుందంటే సిలబస్ అంతా కవర్ అవుతుంది. వాళ్ళు ఐఐటి నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అలాంటి ఎగ్జామ్ పేపర్స్ ఏమి ఉంటాయి, సో ర్యాంక్ వస్తుంది. సో ఒక ఇనిషియేటివ్ మనం ఏం తీసుకున్నామంటే, మన పిల్లలకే కాకుండా మనం ఎలా కష్టపడి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాం. ఐఐటిఎన్స్, ఎంసీఎన్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నారు. ఎన్సీఆర్టీని ఫోకస్ చేస్తూ కొన్ని కాలేజ్ ఏం చేస్తారంటే, ఆ కాలేజీలో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయని చూపించుకోవడం కోసం ఎన్సీఆర్టీని వదిలేసి ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్ తీసుకొస్తారు. అవి ఎగ్జామ్ పనిచేయవు. అవి రాయడం వల్ల పిల్లలు స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇప్పుడు విజయవాడలో కూడా, హైదరాబాద్లో కూడా చాలా కాలేజెస్ ఎలా ఉంటాయంటే, ఎన్సీఆర్టీని దాటేసి వేరే డిఫికల్ట్ బుక్స్ తీసుకొస్తారు క్వశ్చన్స్. ఆ పేపర్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు పేపర్స్ని? ఎందుకు ఇస్తారంటే, అది చూసి పిల్లలు, పేరెంట్స్ స్టాండర్డ్స్ బాగున్నాయి అనుకుంటారు. బట్ అదొక అపోహ. అలా చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, ఎగ్జామ్ కరెక్ట్గా ట్రైన్ పవర్. సో అలా వేరే కాలేజీలో చదివే పిల్లలు కూడా మన క్వశ్చన్ పేపర్స్ని కానీ తీసుకొని రాయగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి శరత్ చంద్ర ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ జేఈఈ, ఐఐటి జేఈ, నీట్ అని మనం స్టార్ట్ చేసాము. ఈవెన్ మనం అది మన విజయవాడ, హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్రాంచెస్కి మన కాలేజ్కి వచ్చి ఎగ్జామ్ ఎవ్రీ సండే రాయొచ్చు. ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా, అమ్మాయి అబ్బాయి ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా కూడా ఎవ్రీ సండే మన దగ్గరికి వచ్చి ఫ్రీగా ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఒకవేళ విజయవాడ, హైదరాబాద్ లేరు, బయట ఉన్నారు, శరత్ చంద్ర అకాడమీ అని మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులోకి వెళ్తే స్టోర్లో శరత్ చంద్ర ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ జేఈ అని, ఫర్ నీట్ సపరేట్ ఉంటాయి. వాటిని వాళ్ళు తీసుకొని హ్యాపీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వాళ్ళు ఏ కాలేజ్లో అయినా చదవనివ్వండి, ఇంటర్మీడియట్, లాంగ్ టర్మ్, మన ఎగ్జామ్స్ని ఎవ్రీ సండే రాసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఎన్టీఏ స్టాండ్ షూట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా మినిమల్ ఫీజు పెట్టాం. మినిమల్ ఫీజు మన దగ్గరికి వచ్చి రాయాలంటే సంవత్సరం మొత్తం మీద వాళ్ళకు ఉండే ఎగ్జామ్స్ 40 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 40 ఎగ్జామ్స్కి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం. జస్ట్ క్వశ్చన్ ప్రింట్ తీసి ఇవ్వడం పేపర్స్ని. ఆన్లైన్లో సేమ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఆన్లైన్లో 500 రూపీస్ మాత్రమే పెట్టాం. సో దట్ ఎవరైనా ది కెన్ కమ్ అండ్ యాక్సెస్ అనమాట. ఆ టెస్ట్ సిరీస్ ఈ మధ్య బాగా సక్సెస్ అయింది. చాలా మంది మన పిల్లలు ఎలా హ్యాపీగా ఎగ్జామ్ బాగా నేర్చుకుంటున్నారు, బయట పిల్లలు కూడా ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ ఎంకరేజ్ మోర్ స్టూడెంట్స్. మీరు ఏ కాలేజ్ చదివినా ఆ కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్ రాస్తూ మన పేపర్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి జేఈ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోయినా, అనుకున్న ఐఐటి రాకపోయినా, అనుకున్న కోర్స్ రాకపోయినా పిల్లలు ఆటోమేటిక్ గా ప్రైవేట్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఐఐటి కాకపోతే ఏమైంది, మంచి ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటున్నారు. కానీ మీరు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఐఐటితో పాటుగా
అంతే ప్రామాణికంగా ఉన్న కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ని కూడా రాపిస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ వివరాలు కూడా కొంచెం తెలియజేయండి సార్. ఎస్, యాక్చువల్గా త్రూఅవుట్ ఇండియాలో కొన్ని అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో చాలా మందికి అవేర్నెస్ ఉంది. ఎందుకంటే అక్కడున్న లోకల్ కోచింగ్ సెంటర్స్, కాలేజెస్ పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏముంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పేరెంట్స్ మైండ్లో ఇంజనీరింగ్ అంటే ఐఐటి, ఎన్ఐటి ఇవి రెండు రాకపోతే లోకల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో కానీ జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ తెలియవు. అలాగే మెడిసిన్ కూడా ఓన్ ఎంబీబీ సీట్ వస్తే వెళ్ళిపోతారు, మిగతా తెలియవు. అయితే ఇంజనీరింగ్ ఏమవుతుందంటే ఐఐటి, ఎన్ఐటీస్తో సరి సమానంగా ఆల్మోస్ట్ దగ్గరగా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్న కాలేజెస్ మంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ IISCR ఎగ్జామ్ ఉంది, దానికి సపరేట్గా IAT అంటే IISCR యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ రాసి IASSకి వెళ్ళొచ్చు. NISCR కాలేజెస్ ఉన్నాయి, NISCRకి నెస్ట్ అనే ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు NISCRకి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్సెస్ IISc బెంగళూరు ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ IIST అని కేరళలో ఉంది. అలాగే CFTAs ఉన్నాయి, GFTs ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ లేదా సెంట్రల్లీ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే CUET ఎగ్జామ్ కానీ రాసినట్టయితే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే AU లాగే కర్ణాటక యూనివర్సిటీ ఉంది, ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ ఉంది, ఇలాంటి వాటికి హ్యాపీగా చదువుకోవచ్చు వాళ్ళు. అయితే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల IIT, NIT దాటితే మహా అయితే IIIT గురించి ఆలోచిస్తారు. మన తెలుగు వాళ్ళకి IIIT బాగా ఐడియా ఉంది, బిట్స్ కూడా ఐడియా ఉంది. బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ ఐడియా ఉంది, కానీ బిట్స్ హైదరాబాద్, బిట్స్ దుబాయ్ ఐడియా లేదు. మళ్ళీ బిట్స్ దుబాయ్ ఫీజు కూడా ఎక్కువేం కాదు, బిట్స్ దుబాయ్ కూడా చాలా సేఫ్ కాల్ ట్రై చేయొచ్చు. ఇలాగా ఓన్లీ 3-4 కాలేజెస్ తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు తెలుగు పేరెంట్స్కి. ఇంకా ఏదో డీమ్ నుంచి జాయిన్ అయిపోతుంటారు. అలా అవసరం లేదు. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి CUET ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఎగ్జామ్స్ అన్ని రాస్తే మంచి గవర్నమెంట్ కాలేజెస్లో తక్కువ ఫీజుకి మంచి ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ సీట్ వస్తుంది అనమాట. అది మన శరత్చంద్ర జూనియర్ కాలేజ్ పిల్లలతో అప్లై చేస్తాం. మనం అప్లికేషన్ కాస్ట్ చాలా తక్కువ, less than 1000 అన్ని కూడా అప్లై రాయిస్తాము. ఇప్పుడు ఇటువంటి టాప్ కాలేజ్ ఏమీ రాకపోతే అప్పుడు దే కెన్ గో టు ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈవెన్ మెడిసిన్లో కూడా MBBS ఒకటే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మన స్టూడెంట్స్ రాయిస్తున్నాం. అందుకనే మన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ అబ్జర్వ్ చేస్తే మన స్టూడెంట్స్ దే హ్యావ్ సెటిల్ ఇన్ సమ్ ఆఫ్ ది టాప్ గవర్నమెంట్ కాలేజెస్, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే అవేర్నెస్ క్రియేషన్, అది మనం బాగా చేస్తాము. ఇక్కడ ఇంకో పాయింట్, ఎగ్జామ్స్ ఎంత బాగా పెడుతున్నామో పాయింట్ కాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ డిస్కషన్ని మన దగ్గర IIT ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటారు కాబట్టి దే డిస్కస్ ద క్వశ్చన్ పేపర్స్. ఎగ్జామ్ అయిన తర్వాత పిల్లలు తప్పు చేస్తారు కదా, తప్పుల్ని ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేస్తూ మనం వాళ్ళు చేసిన తప్పుల్ని సరి చేస్తూ ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేయిస్తూ దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయిస్తాం. ఒక స్టూడెంట్ ఎందులో తప్పు చేస్తాడో నోట్ చేసుకొని దాన్ని ఎక్కువ రివైజ్ చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది. అది మనం ఫాలో అవుతాం. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా IIT అకాడమీలు ఎన్నో ఉన్నాయి. అందులో కూడా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, ప్రిపరేషన్ స్ట్రాటజీ చేపిస్తూ ఉంటారు. అయితే మీరు శరత్చంద్ర IIT అకాడమీలో ఒక నూతనమైన పద్ధతి తీసుకొచ్చారు. ఎగ్జామ్ తర్వాత అనాలిసిస్ తో పాటుగా ఎర్రర్ నోట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు ఈ ఎర్రర్ నోట్స్ మేకింగ్ అంటే ఏంటి, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేయండి సార్. సో ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టడం కామన్, ప్రతి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సొల్యూషన్స్ కీ ఇచ్చేస్తారు, లేకపోతే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఫ్యాకల్టీ డౌట్స్ క్లియర్ చేస్తారు. కానీ బాగా చేయట్లేదు. మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంటైర్ పేపర్ని డిస్కస్ చేస్తాం. వాళ్ళకు వచ్చిన డౌట్సే కాకుండా మొత్తం పేపర్ అంతా డిస్కస్ చేస్తే వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చేసిన ప్రాబ్లమ్స్ని కూడా ఇంకా షార్ట్ కట్లో తక్కువ ఎలా చేయొచ్చో నేర్చుకుంటారు పిల్లలు. సో మన దగ్గర సగం మంది ఫ్యాకల్టీ IITians ఉంటారు, సగం మంది యాజ్ ఐ టోల్డ్ యూ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటారు ఫ్యాకల్టీ. వీళ్ళు పేపర్ డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి అదే పేపర్ని ఇంకా ఫాస్ట్గా తెలుస్తుంది. అలాగే ప్రతి స్టూడెంట్ ఒకేలా ఉండరు. కొంతమంది స్టూడెంట్ కాన్సెప్ట్స్ తప్పు చేస్తారు, కాన్సెప్ట్ క్వశ్చన్స్ని. కొంతమంది సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు, కొంతమంది క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ చేస్తుంటారు, ఇంకొంతమంది అప్లికేషన్లో వీక్గా ఉంటారు. అందరూ ఒకలా ఉండరు. అయితే మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్తో వాళ్ళు ఎందులో వీక్ కనుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్లో వీక్ అయితే వాళ్ళు పక్కకు తీసి ఆ అయిపోయిన టాపిక్ని మనం రివైజ్ చేస్తాం. వాళ్ళకి ఎవరైతే అప్లికేషన్లో వీక్ ఉంటారో వాళ్ళు ఏ లెవెల్లో తెలుసుకొని ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. అలాగే సిల్లీ ఎర్రర్స్ చేసే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకొంచెం కిందకు వచ్చి బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తాం, సో దే డోంట్ డూ మిస్టేక్. అలాగా స్టూడెంట్ యొక్క మిస్టేక్ని బట్టి దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు మారుస్తూ ఉంటాము. దానితో పాటు ఈ పేపర్ డిస్కషన్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏ తప్పులు చేశారో తప్పులన్నీ రాసుకోవాలి. ఎర్రర్ నోట్స్ ఉంటాం, ఎర్రర్ నోట్స్
రాసుకొని వాటిని మళ్ళీ సాల్వ్ చేయాలి. వాటిని వాళ్ళు చాలాసార్లు రివైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అయితే నేను ఎందులో తప్పు చేస్తున్నానో దాన్నే ఎక్కువ రివైజ్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేసుకొని రివైజ్ చేయాలి. ఆల్రెడీ కరెక్ట్ చేసే వాటిని ఎక్కువ రివైజ్ చేసే అవసరం లేదు కదా. ఇటువంటి పద్ధతిని ఫాలో అవడం వలన మన దగ్గర మన స్టూడెంట్సే కాకుండా బయట నుంచి ఎవరైతే వచ్చి మన దగ్గర ఈ మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పద్ధతి చూస్తున్నాము. ఐఐటి సీటు సాధించిన పిల్లలు కూడా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. చాలా వరకు ఐఐటి మీద బాగా ఫోకస్ చేస్తూ ఇంటర్మీడియట్ ని నెగ్లెక్ట్ చేస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఏ విధంగా ఇంటర్మీడియట్ ని ఐపీఈని ఇంటిగ్రేట్ చేస్తూ కోచింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు, కొంచెం తెలియచేయండి సార్. యాక్చువల్గా నువ్వు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్లో వాటర్ ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఐఐటియో నీటో కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పి ఇంటర్మీడియట్ని చిన్న చూపు చూసి, తక్కువ చూపు చూసి ఇంటర్మీడియట్ ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ ఐఐటిని ప్రాక్టీస్ చేసే కాలేజ్ చాలా ఉన్నాయి. అయితే కొంతమంది మరీ బ్రైట్ స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళకి మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఓకే సమ్హౌ వాళ్ళు మేనేజ్ చేయగలరు, అసలు కాలేజ్ వాళ్ళని చెప్పినా వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ మాత్రం ఇటువంటి కాలేజెస్ వల్ల సఫర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసే ఈ మధ్య కాలంలో కొన్ని కాలేజ్ పిల్లలు ఐఐటిలో మంచి మార్కులు వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్లో మినిమం పర్సంటేజ్ రావాలి. ఇంటర్మీడియట్లో పాస్ అయితే సరిపోదు, ఐఐటిలో సీట్ రావాలంటే మినిమం మార్క్స్ రావాలి, కట్ ఆఫ్ ఉంటుంది, అది కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇది ఐపీలో రీచ్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల ఐఐటి సీట్ మిస్ అయ్యారు కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా మిస్ అయ్యారు, తెలంగాణ మిస్ అయ్యారు. సో మనమైతే మాత్రం మొదటి నుంచి కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా మన దగ్గర ఏ టాపిక్ చెప్తున్నా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎనీథింగ్, ఆ టాపిక్ జేఈ నీట్ కావాల్సింది చెప్తూ అదే టాపిక్ మీద ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్, జేఈ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, కాన్సెప్ట్స్ ఏమైనా కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ప్యారల్గా తీసుకెళ్ళడం వల్ల పిల్లలు కూడా కొంచెం కాన్ఫిడెన్స్, అంటే ఐపీ సిలబస్ కూడా మనం ఫినిష్ చేస్తున్నాం, ఇంటర్మీడియట్ అయిపోతున్నాం నమ్మకం వస్తుంది. అలా కాకుండా లాస్ట్ పడేస్తే ఏమవుతుంది, లాస్ట్లో తక్కువ టైంలో ప్రెషర్ ఫీల్ అయ్యే మార్క్స్ తక్కువ వస్తాయి. ఇంకొకటి ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ అని చేయకూడదు. నాకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఒక వాల్యూ ఇప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వస్తే కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్ మీద బేస్ అయ్యి IIIT గచ్చిబౌలి, హైదరాబాద్ సీట్ వస్తుంది. బిట్స్లో కూడా ఈ రోజు కూడా సర్టెన్ పర్సెంటేజ్ క్వార్ట్ ఆఫ్ సీట్స్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. అలాగే రేపు పొద్దున్న వాళ్ళు మాస్టర్స్ ఎంఎస్ చేద్దాం అనుకుంటే టాప్ కాలేజెస్ నుంచి ఎంఎస్, లేదా ఇండియాలో క్యాట్ రాసి ఎంబీఏ ఐఐఎంస్ చేద్దాం అనుకుంటే దాంట్లో గ్రాడ్యుయేషన్ మార్క్స్తో పాటు 10th ఇంటర్ మార్క్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇంటర్ మార్క్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని మన స్టూడెంట్స్ అందరూ చూస్తే మీరు మన స్టూడెంట్స్కి యాజ్ యూ నో వెరీ వెల్, జేఈ నీట్లో ర్యాంక్స్ రావడమే కాకుండా ఇంటర్మీడియట్లో మన దగ్గర ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి కూడా హైయెస్ట్ మార్క్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్ బై ఇయర్. దిస్ ద రీజన్. ఈవెన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేది ఇంటర్మీడియట్కి కాకుండా బిట్సాట్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అలాగే మన దగ్గర కొంత పిల్లలు ఎన్డీఏ ఎగ్జామ్ కూడా రాస్తారు, ఇంటర్మీడియట్ ఎన్డీఏ ఎగ్జామ్. అయితే అందుకని ఇంగ్లీష్ బాగా ఫోకస్ చేస్తాము. అండ్ లాంగ్వేజ్ అది సాంస్క్రిట్ అవ్వచ్చు, అదర్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇది కూడా చాలా ఈజీగా మనం కవర్ చేసుకుని తీసుకెళ్తాం. సార్, ఈ మధ్య కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక చూస్తే గనక సూసైడ్స్ అనేవి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లో బాగా పెరుగుతున్నాయి. అయితే ఈ తరుణంలో మీరు శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో ఉన్న శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఎమోషనల్ వెల్ బీయింగ్ పైన కొంతవరకు ఒక నూతనమైన స్ట్రాటజీని తీసుకొచ్చారు. ఆ వివరాలు కూడా కొంచెం తెలియచేయండి సార్. ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేది స్టూడెంట్ కి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా ఇంటర్మీడియట్ అంటే ఆ ఏజ్ ఆఫ్ 16, 17, 18 అది ఆ టైంలో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి, రకరకాల ఎమోషన్స్ వచ్చాయి. సో అటువంటి ఎమోషన్స్ ఉన్న పిల్లల్ని బాగా స్ట్రెస్కి గురి చేసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా వాటి ఐసోలేట్ చేసి ప్రిపేర్ చేస్తే దే విల్ బి ఇట్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. దానివల్లనే మీరు చెప్పినట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా కూడా సూసైడ్ రేట్ బాగా పెరుగుతుంది. ఏపీ, తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది, కోటాలో కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే దీన్ని అడ్రస్ చేయడానికి మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఫాలో అవుతాం. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే ఒక స్టూడెంట్ని సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ హ్యాపీనెస్ అవ్వచ్చు, అంటే అకాడమిక్ సాటిస్ఫాక్షన్తో పాటు ఎమోషనల్ హ్యాపీనెస్ కోసం మనం ఏం చేస్తామంటే వీ ఫోకస్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్. నెంబర్ 1, ఎదిగే పిల్లలకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చిన ఫుడ్ టేస్టీగా, అంటే ఆరోగ్యకరం కాకుండా హెల్దీ హైజీన్ ఫాలో అవుతాం. టేస్టీగా కూడా డైవర్సిఫైడ్గా
వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు 3 పూట్ల 4 పూట్ల స్నాక్స్తో కలిపి మన దగ్గర ఫుడ్ పెడతాం కాబట్టి ఆ ఫుడ్లో కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ హెల్తీ హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ హాస్టల్, మన దగ్గర ఉండే పిల్లలకి హాస్టల్ ఉంటారు. ఇప్పుడు శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో విజయవాడలో నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ చాలా స్టేషన్ పిల్లలు ఉంటూ ఉంటారు. పిల్లలు ఐఐటి అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అవ్వచ్చు, క్లాట్ అవ్వచ్చు, ఎన్డీ అవ్వచ్చు వస్తుంటారు పిల్లలు. సో వీళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండాలి. చాలా కాలేజెస్లో రూమ్కి 8 members, 9 members, 10 members కుక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రైవసీ పిల్లలకి పోతుంది. మన దగ్గర ఆ రూమ్కి 4 to 5 మ్యాక్సిమం 4 or 5 పెడతాం కాబట్టి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ప్రైవసీ ఏది కోరుకుంటున్నారు అది కూడా వాళ్ళకి ఇస్తున్నాం. రూమ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం కూడా అది కూడా చాలా ఎమోషనల్ వెల్బింగ్, ఇది కూడా యాక్చువల్లీ ఇంపాక్ట్ పడుతుంది. అటాచ్ బాత్రూమ్ ఉన్నప్పుడు ఒక ప్రైవసీతో హ్యాపీగా వాళ్ళు ఉంటారు, ఫుడ్ బాగుంటే హ్యాపీగా ఉంటారు. చిన్న ప్లే గ్రౌండ్, పెద్దదే ఒక్కర్లేదు, ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే ఏమవుతుందంటే, లేదా ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ చెస్ అని ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే స్ట్రెస్ రిలీఫ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అది ప్రతిరోజు ఒక అరగంట గంట సేపు మన కాలేజీలో యోగా చేయిస్తాము. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే అదర్ స్కిల్స్ పిల్లలకి కమ్యూనికేషన్ పోవడం కోసం డిబేట్స్, ఎలక్యూషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఇది ఒక డైమెన్షన్, దానివల్ల కూడా పిల్లలు హ్యాపీగా ఉంటారు మన దగ్గర. తర్వాత ఫ్రీక్వెంట్ మోటివేషన్. రీసెంట్గా మన కాలేజ్ నుంచి ఐఐటిలో, నీట్లో, క్లాట్లో, సివిల్స్, ఐఏఎస్లో ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలతో మాడుతుండడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలు ఆ ర్యాంకర్స్లో వాళ్ళని చూసుకొని మేము ఇలా అవ్వగలము నాకు ఒక హోప్, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎమోషనల్ వెల్బీయింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్. అది కూడా మనం ఫ్రీక్వెంట్గా టాపర్స్తో గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం వలన ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అండ్ ఫ్రెండ్లీ వార్డెన్స్, ప్రిన్సిపల్స్ అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్, వార్డెన్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా నేను పర్సనల్గా వీళ్ళందరితో మీటింగ్స్ పెట్టి పిల్లలతో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, కొన్నిసార్లు పిల్లలు చిన్న తప్పులు చేసినా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అని అసమానికి మన మీటింగ్స్లో నేను అవ్వచ్చు, అదర్ అవ్వచ్చు మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఈ ప్రిన్సిపల్స్ అందరూ కూడా. గర్ల్స్ క్యాంపస్ సపరేట్గా గర్ల్స్ స్టాఫ్ అవ్వచ్చు, బాయ్స్ క్యాంపస్ సపరేట్గా ఉంటారు మన దగ్గర, అక్కడ స్టాఫ్ అవ్వచ్చు. వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా చిన్న ప్రాబ్లం వచ్చినా చెప్పుకోగలుగుతున్నారు. అలాగే చాలా కాలేజెస్లో పేరెంట్స్ని డైలీ కాంటాక్ట్ చేయనివారు, వన్స్ ఇన్ వీక్ కాల్ చేయనిస్తారు. తప్పదే. పిల్లలు పేరెంట్స్తో ప్రతిరోజు ఒక పాయింట్సే వచ్చే నష్టం ఏముంది? ఇంకా చెప్పాలంటే వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటారు, ఓపెన్ అవుతారు. ఇది కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఇది కూడా ఫాలో అవుతున్నాము. సో ఈ రకంగా అలాగే స్పోర్ట్స్ ఫాలో అవుతున్నాము. అలాగే ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా క్లాసులో సరదాగా సబ్జెక్ట్ చెప్తూ కూడా అప్పుడప్పుడు జోక్స్ చేయడం కానీ, అలాగే బ్రేక్స్ ఎక్కువ ఇవ్వాలి. లంచ్ బ్రేక్ 1.5 hours, స్నాక్స్ బ్రేక్ 1.5 hour, మార్నింగ్ ఉదయాన్నే 5కి లేపేసి చేయకూడదు. కొంచెం టైం పట్టినా కూడా క్లాసెస్ 7 స్టార్ట్ చేసుకోవచ్చు. క్లాసెస్ నైట్ కొంచెం ఎక్కువ స్లీప్ ఉండాలి. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాలేజెస్లో పిల్లలు 5 hours పడుకుంటారు, 5 hours. బట్ నా ఉద్దేశంలో మినిమం 6.5 పడుకోకపోతే రోజంతా క్లాస్ వెళ్ళడం కష్టం. సో గుడ్ స్లీప్ కూడా మనం ఫోకస్ చేస్తాం, యోగా ఫోకస్ చేస్తాం. ఇన్ని ఫ్యాక్టర్స్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం, లేకపోతే చాలా కష్టం మెయింటైన్ చేయడం. సార్, చాలా మంది పేరెంట్స్, మన స్టూడెంట్స్ కూడా ఏమంటారంటే శరత్ చంద్ర ఐఐటి అకాడమీ యూనిక్ గా ఉంటుంది, బెస్ట్ గా ఉంటుంది అంటారు. దానికి గల కారణాన్ని ఒకసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చూడండి, యాక్చువల్గా నా ఉద్దేశంలో ఇండియాలో జేఈకి నీట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లో కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి. నేను కూడా కొన్ని మంచి కాలేజ్, అస్సాంలో కాలేజ్ ఉంది, అలా కోటాలో 2 కాలేజెస్ ఉన్నాయి, అలాగే ముంబైలో కాలేజ్ ఉంది, కర్ణాటక 5 కాలేజ్ ఉంది, మంచి కాలేజెస్ ఉన్నాయి. సో నేను స్టడీ చేశాను కాలేజెస్ని. అంటే మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ ఎంత బాగున్నా, మన ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటీన్స్ ఉంటారు. నేనైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్లో ఉండిపోయాను. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ టైంలో నేను IIT-JEE ఎగ్జామ్ రాసి అందులో నాకు ర్యాంక్ 590 రావడం వలన ఆ టైంలో, అలాగే నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలుసు, రాని వాళ్ళు తెలుసు, ఎలా మిస్ తెలుసు. ఒక యావరేజ్ స్టూడెంట్స్ కూడా ర్యాంక్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బ్రైట్ స్టూడెంట్ ర్యాంక్ మిస్ సందర్భాలు ఉన్నాయి. సో ఇవి అప్పుడు చూడడమే కాకుండా నేను ఐఐటికి వెళ్ళిన తర్వాత IIT మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు అసలు ఎడ్యుకేషన్ అనేది స్ట్రెస్ లేకుండా వాళ్ళకి నచ్చిన తరహాలో కూడా వాళ్ళు ర్యాంక్ సాధించవచ్చు ఎలా అనేది యూనిక్ అప్రోచెస్. ఒక్కొక్క స్టూడెంట్ ఒకలా చదువుతారు, అర్థం చేసుకుని డైరెక్ట్ పుష్ చేయాలి స్టూడెంట్, అవును అర్థం చేసుకున్నాను. అలాగే IIT మెడ్రాస్ బీటెక్ అయిపోయినప్పటి నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి నేను అర్థం చేసుకున్నాను. అలాగే నేను డిఫరెంట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫ్యాకల్టీతో ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెడుతూ పిల్లలతో ఒక్కొక్క స్టూడెంట్ అర్థం చేసుకొని వాళ్ళు తగ్గట్టుగా టీచ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన కాలేజీలో ఉన్న మోస్ట్ యూనిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మన దగ్గర అందరి పిల్లల్ని స్టూడెంట్ టు స్టూడెంట్ అర్థం చేసుకొని స్టూడెంట్ కొంచెం లో లెవెల్లో ఉంటే ఒక తరహా అసైన్మెంట్స్ ఇస్తాం,
ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తాం, కొంచెం యావరేజ్ స్టూడెంట్కి ఇంకో తరహా అసైన్మెంట్స్ ఇస్తాం, టాప్ స్టూడెంట్స్ వేరే ట్రీట్ చేస్తాం. అంటే ప్రతి స్టూడెంట్ని ఒకే టైప్ ఆఫ్ కరికులం కాకుండా టాపిక్స్ చెప్పడం ఒకే స్పీడ్లో అయినా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, మోటివేషన్, కౌన్సిలింగ్, స్టడీ అవర్స్, ఫ్యాకల్టీ స్పెండింగ్ టైం, ఇండివిజువల్ రివిజన్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్టూడెంట్ బట్టి తీసుకుంటూ వెళ్తాం కాబట్టి అందరు స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతున్నాం అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ నేను చెప్పినట్టుగా ఫ్యాకల్టీలో ఐఐటియన్స్ ఉన్నారు. మనదొక్కటే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది ఐఐటియన్స్ టీచ్ చేసేది మన కాలేజ్లోనే. ఐఐటీలో బీటెక్ చేసి ఎక్స్పీరియన్స్ మన కాలేజ్ మాత్రమే. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు. అలాగే డైవర్సిటీ, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. డైవర్సిటీ మెయింటైన్ చేయాలి. పిల్లలకి ఏమవుతుందంటే దే లెర్న్ వేరియస్ థింగ్స్. అంటే వాళ్ళు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ని, తెలుగు కమ్యూనికేషన్ని అండ్ డిఫరెంట్ థింగ్స్ నేర్చుకునే అవకాశం పిల్లలు మనం కల్పిస్తున్నాం. అలాగే మన దగ్గర అనదర్ యూనిక్ ఫ్యాక్టర్ అంటే ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళకి రూమ్కి తక్కువ మందిని పెట్టడం, హాస్టల్లో సపరేట్ బాయ్స్ గర్ల్స్ క్యాంపస్, ప్లే గ్రౌండ్ ఉండడం, స్పోర్ట్స్ ఉండడం, హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయడం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయడం, తర్వాత ఎన్టీఏ స్టాండ్స్ ప్రకారం కానీ ఎన్సీఆర్టీపీస్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఫాలో అవ్వడం. ఓవరాల్గా వీ వుడ్ సే దట్ యాజ్ ఎ ప్యాకేజ్ వీఆర్ యూనిక్. బట్ వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ గుడ్ కాలేజ్ అక్రాస్ ఇండియా. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ స్టూడెంట్ అయితే మెయిన్స్ లో మంచి స్కోర్ చేస్తున్నాడో అడ్వాన్స్ లో అంత స్కోర్ చేయలేకపోతున్నాడు. సాధారణంగా అడ్వాన్స్ రాసే పిల్లల్లో స్కోరింగ్ అనేది తక్కువగానే కనిపిస్తుంది. మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒకసారి వివరించండి సార్. నువ్వు చెప్పినట్టుగా మెయిన్స్, జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్డ్కి క్వశ్చన్ పేపర్లో ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే మెయిన్స్లో మోస్ట్లీ మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి అవి వస్తాయి. అడ్వాన్స్డ్లో డైరెక్ట్గా కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ బిల్డ్ చేస్తారు. ఎవరైతే కాన్సెప్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్ పేపర్ని ఈజీగా చేయగలుగుతారు. కానీ మెయిన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ కొంచెం మిస్ అయినా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్లో మన ర్యాంక్ వచ్చేస్తుంది. ఏపీ, తెలంగాణలో ఇప్పుడే కాదు, లాస్ట్ 25 years నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ రాంగ్ మెథడాలజీ మన కాలేజెస్ ఫాలో అవుతున్నారు. ఏం ఫాలో అవుతున్నారంటే కాన్సెప్ట్ని గబగబా ఫాస్ట్ ఫినిష్ చేసేసి సిలబస్ త్వరగా అయిపోయిందని చెప్పేసుకొని, మా కాలేజ్లో త్వరగా అయిపోయిందంటే వేరే వాళ్ళు వచ్చి మాకు త్వరగా అయిపోయిందంటే సిలబస్ గబగబా చెప్పేస్తారు. ఫాస్ట్గా పిల్లలకి అర్థం అవ్వకపోనివ్వండి చెప్పేసి ఆ తర్వాత రివిజన్ ప్రోగ్రామ్ పెట్టి ఇంకా అలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే కూర్చుంటారు. దానివల్ల ఏమవుద్ది, సిలబస్ త్వరగా ఫినిష్ అవ్వడం వల్ల కాన్సెప్ట్స్ని క్లాస్ రూమ్లో ఆలోచించి ఇంటర్నలైజ్ చేసుకొని కాంప్రిహెండ్ చేసుకునే కెపాసిటీ లేక పిల్లలు కాన్సెప్ట్ని బట్టి పడతారు. ఆ తర్వాత రివిజన్ ప్రోగ్రాంలో ఆ పట్టిన బట్టి ఫార్ములా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళి ర్యాంక్ కొట్టేస్తుంటారు. అంటే మెయిన్స్లో మంచి అవసరం చేస్తాయి. అడ్వాన్స్కి వెళ్ళేసరికి ఏమవుద్ది, ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ని క్వశ్చన్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకేం చేయలేరు. ఎందుకంటే అడ్వాన్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే రావద్ది. అసలు ఇనీషియల్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే ఫండమెంటల్స్ బేసిక్స్ని కాన్సెప్ట్ని క్లియర్గా కాంప్రిహెండ్ చేసుకోగలగాలి. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, శరత్ చంద్ర ఐఐటి నీట్లోనే కాదు, ఈవెన్ ఐఏఎస్ అకాడమీలో వాటిలో కూడా మన క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్ యొక్క స్పీడ్ అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం పేస్ సెట్ చేసి కాన్సెప్ట్స్ని స్లోగా చెప్పుకుంటూ వెళ్తాం. మిగతా కాలేజెస్ కన్నా సిలబస్ ఒక 1-2 months ముందు లేట్ అయినా మిగతా కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండరీ సిలబస్ ఆగస్టు ఫినిష్ చేస్తారు. మనం సెప్టెంబర్ దాకా వెళ్తాం చాలా వరకు. 1 month లేట్ అయినా ఆ 1 month లేట్ వలన ప్రతి టాపిక్ని మనం కొంచెం ఎక్కువ టైం చెప్తాము, అర్థమయ్యేలా చెప్తాము, డౌట్ వస్తే క్లియర్ చేసుకుంటూ వెళ్తాము. దానివల్ల కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అందుకని చూడండి, మన దగ్గర జేఈ మెయిన్స్ ర్యాంక్స్ బాగానే, పర్సెంటేజ్ బాగానే వస్తుంది. అందులో ఎక్కువ శాతం అడ్వాన్స్ ఎక్కువ వస్తుంది. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో బేసిక్గా మనకున్న పేరే పర్సంటేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఆర్ మోర్, అడ్వాన్స్ ఎక్కువ వస్తుంటాయి. కారణం కాన్సెప్ట్ క్లారిటీ. సార్, మీరు ఎప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు, ఒక స్టూడెంట్ 100% సక్సెస్లో 20% మాత్రమే ఇన్స్టిట్యూట్, ఎగ్జామ్స్, మెంటార్షిప్ మీద ఆధారపడి ఉంటుంది, 80% హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ జనరేషన్లో పిల్లలు హార్డ్ వర్క్ మెయింటైన్ చేయడానికి లేదా మోటివేట్ చేయడానికి శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో కొంచెం వివరించండి సార్. యాక్చువల్గా ఒక ఫేమస్ మంచి సామెత ఉంది, హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అని చెప్పి. అంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడు దాన్ని మనం మౌల్డ్ చేయగలుగుతాం. వేడిగా ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేడిగా ఉండమంటే వాళ్ళు మోటివేటెడ్గా ఉండి ఒక ఇష్టంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా, అప్పుడు మనం పెట్టే ఎటువంటి కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అయినా, మంచి ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పించడం అవ్వచ్చు, మంచి అసైన్మెంట్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ పెట్టడం అవ్వచ్చు, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఆ స్టూడెంట్లో అది లేనప్పుడు, ఆ మోటివేషన్, హార్డ్ డెడికేషన్ లేనప్పుడు, అంటే ఒక ఇనుము చల్లగా ఉన్నప్పుడు ఎందుకుంటున్నా మౌల్డ్ అవుతుంది కదా. అందుకనే నేను దాని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చెప్తూ ఉంటాను,
80% ఇనుము హాట్గా ఉండడం డిపెండ్ అయి ఉంటుంది. 20% మనం ద వే వి హిట్ ద ఐరన్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే 80% స్టూడెంట్ హార్డ్ వర్క్ డెడికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కౌన్సిలింగ్ ఇస్తూ డెడికేషన్ పెంచుతూ స్టూడెంట్స్లో గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ మోటివేషన్ చేస్తూ హార్డ్ వర్క్ చేసేలా చేసుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, దాంతోపాటు మనకి ఎలాగో టాప్ ఫ్యాకల్టీ క్లాసెస్ బాగా చెప్తారు. మన దగ్గర 2 yearsకి ఒక ఫిక్స్డ్ కరికులం ఉంటుంది, స్టాండర్డ్ కరికులం ఫాలో అవుతాము. షెడ్యూల్ టైం టేబుల్స్ కానీ ఎగ్జామ్ పేపర్స్ కానీ మెటీరియల్ కానీ స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి చదువుతున్న పిల్లల కొరకు మీరు ఒక కోర్సు డిజైన్ చేశారు. ఆ కోర్సులో భాగంగా వాళ్ళ యొక్క సైన్స్ మరియు సోషల్ సబ్జెక్ట్స్ ని మంచిగా ఆన్లైన్ లో మన ఫ్యాకల్టీ ద్వారా వినడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ కోర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కానీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 3 సబ్జెక్ట్స్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి 10th క్లాస్ పిల్లలకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో మనం 10th క్లాస్ సిలబస్ అయిన మ్యాథ్స్, సైన్స్, సోషల్ని ఒక రివిజన్ లాగా చేస్తున్నాం. ఎవరితో చేస్తున్నామంటే, మన శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీలో ఉన్న టాప్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ని 10th క్లాస్ సిలబస్ని అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రోజుకి 1 hour క్లాస్ చొప్పున రివిజన్ చేస్తారు. అలాగే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ సోషల్ స్టడీస్ని డైలీ 1 hour తరపున రివిజన్ చేస్తారు. స్టూడెంట్స్ విజయవాడలో ఉన్న మన కాలేజ్కి రావచ్చు, లేదా ఆన్లైన్లో ఇదే క్లాసెస్ కానీ యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఓన్లీ 1000 రూపీస్కి మాత్రమే ఈ 3 months కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వీళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి శరత్ చంద్ర అకాడమీ అనే ఒక మన మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రివిజన్ ప్రోగ్రామ్ అనే కోర్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి 1000 రూపీస్కి ఎన్రోల్ చేసుకుంటే మొత్తం మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంతా కూడా రివైజ్ చేస్తాము. అయితే ఈ రివిజన్ చేసే ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ కాబట్టి, హైయెస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి ఆ క్లాస్ వింటే సిలబస్ రివిజన్ అవుతుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఐఐటి నీట్కి వద్దాం అనుకున్నా కూడా ఫౌండేషన్ లాగా ఉంటుంది. 10th ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువగా వస్తాయి. ప్లస్ ఇంట్లో నుంచి ఆన్లైన్లో గంట సేపు క్లాస్ వినడం పెద్ద కష్టం కూడా కాదు. ఈ రకమైన సపోర్ట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సార్, 10వ తరగతి స్టూడెంట్కి ఒక పెద్ద క్వశ్చన్, నెక్స్ట్ నేను ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇది ఆల్మోస్ట్ ఇండియాలో అందరికీ ఉండే పెద్ద సమస్య. ఒక స్టూడెంట్కి లేదా పేరెంట్కి మీరు ఇంటర్మీడియట్లో ఎలాంటి గ్రూప్ చూస్ చేసుకోవాలంటే మీరు వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల్ని అలాగే సలహాలని కూడా కొంచెం వివరించండి సార్. ఇక్కడ మోస్ట్లీ ఏమవుతుంటుందని తెలియనప్పుడు ఎక్కువ మంది మ్యాథమెటిక్స్ రాకపోతే, మా అమ్మాయికి మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వడం అనుకుంటారు. అది తప్పదు. యాక్చువల్గా మ్యాథ్స్ రాకపోతే డాక్టర్ అవ్వడం కరెక్ట్ కాదు. అసలు మ్యాథ్స్ రాకపోతే డాక్టరే అవ్వక్కర్లేదు. క్లాట్ ఎగ్జామ్ ఉంది, ఐఏఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంది, సియూ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద మంచి ఇంట్రెస్ట్, పట్టు ఉన్నా, లేదా డాక్టర్ వాళ్ళకి స్ట్రాంగ్ కోరిక ఉన్నా కూడా అప్పుడే వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. అలాగే జనరల్గా మా అబ్బాయికి ఏ ఇంట్రెస్ట్ లేదు, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎంపీసీ తీసుకుంటాం. ఎంపీసీ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేకుండా ఎంపీసీ తీసుకున్నా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాదు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ ప్రతి వీధికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఏదో కాలేజ్ జాయిన్ అయ్యి బీటెక్ చేయడం వల్ల ఎటువంటి లాభం లేదు, ఉద్యోగాలు పెద్దగా రావట్లేదు కూడా. నిజంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవాలి. అదే సోషల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సోషల్లో మనం ఇంటర్మీడియట్ చేస్తే కెరీర్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు అనేది అపోహ, తప్పది. ఈవెన్ సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు సిఎల్ఏటి క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాయొచ్చు. నేషనల్ లా యూనివర్సిటీస్లో వాళ్ళు ఎల్ఎల్బి చేస్తే మంచి ప్రైవేట్ కంపెనీ జాబ్ వస్తుంది. జడ్జ్ ఎగ్జామ్ రాసి ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఈవెన్ సియూఈటి అనే ఎగ్జామ్ రాసి మంచి యూనివర్సిటీస్లో బీకామ్, బీఎస్ చేసినా కూడా మంచి జాబ్స్ వస్తాయి. ఎక్కడో చిన్న కాలేజీలో బీకామ్ చేస్తే లాభం లేదు, కానీ ఇండియాలో టాప్ కాలేజెస్లో బీకామ్, బీఎస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజు, లేడీ శ్రీరామ్, ఎస్ఆర్సిసి ఇలా మంచి కాలేజ్ చాలా ఉన్నాయి. హెచ్సియు ఇలాంటి వాటిలో ఆర్ట్స్ కోర్స్ చేసినా కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, లేదా సెబీ, ఐఆర్డీఏ, ఈపీఎఫ్ చాలా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి స్టూడెంట్స్కి ఉండడం జరుగుతుంది. సార్, సైన్స్ గ్రూప్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పిల్లలు ఒకవేళ ఫ్యూచర్ లో మేనేజ్మెంట్ కి వెళ్ళాలంటే వాళ్ళు ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ గురించి కొంచెం వివరించండి సార్. ఈ రోజుల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వలన మల్టిపుల్ కార్పొరేట్స్లో మంచి జాబ్స్ వస్తున్నాయి. అయితే బీబీఏ అనేది ఒక లోకల్ కాలేజ్ చేయడం కన్నా హైయెస్ట్ ఇండియాలో బీబీఏలో టాప్ కాలేజెస్ ఏంటంటే ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. కొన్ని ఐఐఎమ్స్
ఎంబీఏతో పాటు బీబీఏ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి వాటిలో మనం సీట్ తెచ్చుకోవాలంటే ఐపీ మ్యాట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫార్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎలాగైతే ఇంటర్తో పాటు మన దగ్గర ఐఐటి జేఈ, నీట్, క్లాట్ ప్రిపేర్ అవుతారో అలాగే ఇంటర్తో పాటు ఐపీ మ్యాట్ సపరేట్ కోర్సు ఉంటుంది. తక్కువ మంది పేరెంట్స్ అవేర్నెస్ ఉండడం వలన జనరల్గా తక్కువ మంది కొంచెం జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఐపీ మ్యాట్లో సీట్ తెచ్చుకోవడం అంత కష్టమేమి కాదు. తెచ్చుకొని ఐఏఎంస్కి వెళ్ళి బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేట్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తాయి. సార్, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేసి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని ఎలాగైతే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహించే పద్ధతుల్లోనే, అంటే ఉదాహరణకు ఒక 2-3 కాన్సెప్ట్ ని కలిపేసి ఒకే క్వశ్చన్ గా ఫ్రేమ్ చేసే పద్ధతుల్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అసలు మన ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఎలాంటి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తారో ఒకసారి వివరించండి సార్. యాక్చువల్గా నేను ఎందుకు అలా చేస్తానంటే, నార్మల్గా చాలా కాలేజెస్ ఒక టాపిక్ అయిపోగానే ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, పిల్లల్ని సాల్వ్ చేయమంటారు. అందులో కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ని పిల్లలు సాల్వ్ చేయలేనప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఆ డిఫికల్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో బోర్డు మీద చేసి చూపిస్తారు. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ అర్థం కాకపోయినా దాన్ని బైహార్ట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద డిఫికల్ట్ ప్రాబ్లం చేయలేనప్పుడు అదే కాన్సెప్ట్ మీద ఈజీ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ స్టూడెంట్స్ సాల్వ్ చేయగలరు, లెవెల్ పెంచాలి, లెవెల్ 2 వాళ్ళు చేయగలరు, లెవెల్ 3 వాళ్ళు చేయగలరు. ఆటోమేటిక్గా అప్పుడు కానీ మీరు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తారు. అంటే స్టూడెంటే తనకు తానుగా, ఆ అమ్మాయి అబ్బాయి తనకు తానుగా ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అదే కాన్సెప్ట్ మీద ఈజీ ప్రాబ్లమ్ ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట. అదే నేను సెల్ఫ్ లెర్నింగ్ మెథడాలజీ అంటాను. అంటే ఫ్యాకల్టీ కాన్సెప్ట్స్ బాగా చెప్పి సరిపోదు, స్టూడెంట్ని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. మన ఎగ్జామ్స్ అని అలాగే ఉంటాయి. మన ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ మీద బేసిక్ లెవెల్ ఎగ్జామ్, నెక్స్ట్ మీడియం, అడ్వాన్స్ అలా వెళ్తూ ఉంటాం. అంటే ఓన్లీ ఫ్యాకల్టీ మన దగ్గర టాప్ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పి టాప్ క్వశ్చన్స్ తయారు చేసి అది డిఫికల్ట్గా చేసేవడం వల్ల లాభం ఎటువంటిది లేదు. ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తూ అలాగే ఎన్సీఆర్టీని మిస్ అవ్వకుండా మన దగ్గర ఐఐటి జేఈ కోచింగ్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఐఏఎస్ కోచింగ్ అవ్వచ్చు, క్లాట్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ మిస్ అవ్వకుండా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ అండ్ నీట్ అయితే ఎన్టీఎస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకొని పేపర్ చూడడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క లెవెల్ బట్టి క్వశ్చన్ పేపర్ మార్చడం జరుగుతుంది డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడాలజీ ప్రకారంగా. అందుకనే మన ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఇంప్రూవ్ అవుతారు. సార్, శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో స్టూడెంట్స్ బాగా ప్రోగ్రెసివ్ గా అలాగే మంచిగా ర్యాంక్స్ తెచ్చుకోవడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ టీచింగ్ మెథడాలజీ, అలాగే మీరు నూతనమైన పద్ధతుల్లో కాన్సెప్ట్ విజువలైజేషన్ అనే ఒక స్ట్రాటజీని తీసుకొచ్చారు. అసలు కాన్సెప్ట్ విజువలైజేషన్ గురించి అలాగే మన క్లాసెస్ లో ఉండే లెర్నింగ్ స్ట్రాటజీస్ గురించి కూడా కొంచెం వివరించండి సార్. ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా కాన్సెప్ట్స్ మామూలుగా బుక్లో చదువుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఊహించుకోవాలి, మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అర్థం అవుతుంది. అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్స్ కొన్నిసార్లు 2D అవడం వలన క్లారిటీ రాదు పిల్లలకి. తెలివైన పిల్లలు కొంతమంది అర్థం చేసుకోవాలి, దే కెన్ విజువలైజ్ ఎవ్రీథింగ్. కానీ కొంత అర్థం చేసుకోలేరు. వాళ్ళ కోసం డిజిటల్ బోర్డులో యానిమేషన్ అవ్వచ్చు, కొన్ని వీడియోస్ అవ్వచ్చు, ఒక 3D డయాగ్రామ్స్ గీయడం అవ్వచ్చు. అలాగే క్లాస్లో చిన్న చిన్న ప్రాక్టికల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లో చేయాల్సిన ప్రాక్టికల్స్లో కొన్ని క్లాస్ రూమ్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా ఉంది. తక్కువ ఏరియా తీసుకొని అక్కడ మనం కొంచెం ఫోర్స్ పెట్టినా కూడా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దాన్ని చూపించిన క్లాస్ రూమ్లోనే మనం ఒక చిన్న స్క్రూలో తీసుకొని తక్కువ ఏరియా మీద చిన్న ప్రెషర్ పెట్టి ఎక్కువ ఏరియా మీద ఒక బ్రిక్ పెట్టినా కూడా లీసిపోతుంది. అది అటువంటి క్లాస్ చూపించవచ్చు. దీన్నే నేను విజువలైజింగ్ ది కాన్సెప్ట్. ఇప్పుడు అది చూస్తారా పిల్లలు, బాగా గుర్తుంటుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ బాగా చేయగలుగుతారు, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది, కష్టపడాలనిపిస్తుంటుంది. అది ఒక గేమిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మెథడ్స్ ఆల్రెడీ యూఎస్ఏలో, యూరోపియన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఇండియాలో ఖచ్చితంగా మనకు అవసరం. ఇది మనం ఫాలో అవడం వల్ల మన దగ్గర పిల్లలు ప్రతి సబ్జెక్టు ఇంట్రెస్ట్ పెంచుకోగలుగుతున్నారు. చాలా త్వరగా, అంటే ఒక కాన్సెప్ట్ని గంటలో నేర్చుకోవాల్సిందని అరగంట నేర్చుకోగలుగుతున్నారు. సార్, బ్రీఫ్ గా శరత్ చంద్ర ఐఐటి అకాడమీ ఎందుకు సక్సెస్ అవుతుంది అనే దానిపైన మీ ఆన్సర్ కొంచెం తెలపగలరా? మెయిన్ ఏమవుతుందంటే, ఏదైనా ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి, మన ఇంటర్ ఎలా ఉంటుందంటే ఆ సబ్జెక్ట్లో, అంటే ఒక చాప్టర్ తీసుకుందాం, ఫర్ ఫిజిక్స్ తీసుకుందాం, ఫిజిక్స్లో మెకానిక్స్లో కొన్ని టాపిక్స్ మీద జేఈ ఎగ్జామ్లో అయినా నీట్ ఎగ్జామ్ అయినా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆ టాపిక్ మీద మనం ప్రపోర్షనేట్గా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. అలా కొన్ని ఫ్రింజ్ టాపిక్స్ ఉంటాయి. ఫ్రింజ్ అంటే వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కరెక్ట్ కాదు, క్వశ్చన్స్ ఎక్కువ రావు, వాటి మీద తక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని అకార్డింగ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్చుకుంటూ వెళ్తాం మన మెటీరియల్లో. అలాగే
ఏ టాపిక్ అయితే పిల్లలకి విజువలైజేషన్ కష్టం, అప్లికేషన్ కష్టమో అలాంటి వాటిని ఏం చేస్తామంటే బేసిక్ లెవెల్ నుంచి తీసుకొని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ ప్రాబ్లమ్స్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల స్టూడెంట్ తనకు తానుగానే డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. మన మెటీరియల్ స్టూడెంట్స్ని ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ థియరీకి వచ్చేసరికి స్టూడెంట్స్కి థియరీ ఎప్పుడు కూడా ఎక్కువ బుక్ మెటీరియల్ పెద్ద చేయకూడదు, కన్సైజ్ చేయాలి. బ్రీఫ్గా ఇంపార్టెంట్ డెరివేషన్స్, ఫార్ములా, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇవ్వాలంతే. సో ఆ రకంగా మన థియరీ చాలా స్పెసిఫిక్గా ఉండడం వల్ల క్లాస్ వినగానే ఈ థియరీ అనేది ఒక రివిజన్లా ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మెటీరియల్ తయారు చేస్తాం. అలా మనం మెటీరియల్ తయారు చేసింది కూడా ఐఐటిఎన్సే. ఐఐటిలో బీటెక్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో తయారు చేయించాము. దానివల్ల ద మెటీరియల్ హెస్ కమ్ అవుట్ రియల్లీ వెరీ వెల్. పిల్లలు బాగా యూజ్ అవుతుంది. వేరే కాలేజీలో పిల్లలు కూడా మన మెటీరియల్ ఎక్కువ వాడడానికి కారణం కూడా అదే. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే బ్యాచ్ నెంబర్ తక్కువ ఉంటేనే బాగా చదువుతారని నమ్మకం ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఎక్కువ స్ట్రెంత్ ఉంటే అది మంచి కాలేజ్ అని, అలాగే క్లాస్ రూమ్ లో ఎక్కువ మంది ఉండడం వల్ల కొంతవరకు డౌట్స్ క్లారిఫికేషన్ కి స్టూడెంట్స్ సహాయం చేసుకుంటారని నమ్ముతూ ఉంటారు. అయితే మీ ఒపీనియన్ దీనిపైన ఎలా ఉంటుంది? అలాగే మీరు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో దీనికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారో కొంచెం చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి రేషియో మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీస్కి హిస్టరీ తీసుకోండి, క్లాస్లో ఎక్కువ మంది కూర్చోబెట్టినా పర్వాలా, ఎందుకంటే ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ ఎక్కువ అడగాల్సిన అవసరం ఎక్కువ హిస్టరీలో ఉండదు. హ్యుమానిటీస్ జనరల్గా స్ట్రెంత్ ఎక్కువ ఉన్న పర్లా క్లాస్లో ఎక్కువ కూర్చోబెట్టి నష్టం లేదు. కానీ టెక్నికల్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఏవైతే ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వాలో, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో, డౌట్స్ ఎక్కువ వస్తుంటాయో, విజువలైజ్ చేసుకోవాలో, ప్రాక్టీస్ చేయాలో, ఇలాంటి వాటిలో క్లాస్ రూమ్ రేషియో తక్కువ ఉండాలి. అంటే టీచర్ టు స్టూడెంట్ రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో 60 కన్నా ఎక్కువ కూర్చోబెట్టకూడదు. 100 మంది 150 కూర్చోబెడితే ఏమవుతుందంటే డౌట్స్ అడిగి ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ డౌట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్, దాని ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి డౌట్ క్లియర్ చేసి సాల్వ్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అందుకే మీరు చూస్తే మన ఐఐటి అండ్ నీట్ అకాడమీలో, శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఏ క్లాస్ రూమ్లో అయినా స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ పేరు ఫ్యాకల్టీ తెలిసి ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నప్పుడు ఏ స్టూడెంట్ ఎలా చేయగలరో ఒక ఐడియా ఉంటుంది. ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఫ్యాకల్టీ పర్సనల్ దగ్గరికి వస్తారని ఒక దాంతో ఇంకా బెటర్గా చదువుతారు, ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేయగలుగుతారు. బహుశా one of the reasons behind our success in IIT, JEE and NEET is less strength in every class. Less strength in every class. సార్ ఖచ్చితంగా ఐఐటి ర్యాంక్ రావాలంటే కోటాకి వెళ్ళాలి, లేదా ఖచ్చితంగా ఐఐటి ర్యాంక్ రావాలంటే ఢిల్లీ వెళ్ళాలి. ఇలాంటి స్టేట్మెంట్స్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఒకప్పుడు నిజంగానే బెస్ట్ ఫ్యాకల్టీ అందరూ కోటా ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒకప్పుడు, కొంతకాలం ముందు. బట్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరత్ చంద్ర ఐఐటి నీట్ అకాడమీ తీసుకున్నా, జూనియర్ కాలేజ్ తీసుకున్నా, మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో సగం మంది కోటాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం తీసుకొచ్చాం. మన ఫిజిక్స్ ఫ్యాకల్టీ, మనకున్న అందరు ఫిజిక్స్ ఫ్యాకల్టీలో సగం మంది కోటా నుంచే వచ్చారు. మన కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, బాటనీ, జువాలజీ కానీ వచ్చారు. అంటే ఇంత ముందుట్లాగా ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ కోటాలో ఉండిపోవట్లేదు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక మంచి వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు విజయవాడలో ఉండగలుగుతున్నారు. విజయవాడలో దానివల్ల వాళ్ళ పిల్లలకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి కోటాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, ఎక్కడ జాయిన్ అయినా కూడా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఎటువంటిది ఉంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యాకల్టీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఫిజిక్స్లో 1 of our ఫ్యాకల్టీస్ దీపక్ సాహు సార్ ఉన్నారు. అతను చిరాగ్ అని జేఈలో, ఐఐటి జేఈలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్కి ఫిజిక్స్ టీచ్ చేశారు అంటే అతను ఆ ఇయర్లో. అలాగే పవన్ అగర్వాల్ సార్ ఉన్నారు మన జువాలజీ ఫ్యాకల్టీ. అతను నీట్లో టాప్ ర్యాంక్, మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇతను చాలాసార్లు, అంటే చాలా బ్యాచెస్, ఆల్మోస్ట్ 3-4 బ్యాచెస్లో అతను జువాలజీ చెప్పారు. అంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఆల్రెడీ ఐఐటి జేఏలో, నీట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీ. సో అటువంటి ప్రొఫైల్ చూసుకొని పిల్లలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కోటాకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన దగ్గరికి వచ్చినా కూడా సేమ్ ఎక్స్పోజరే ఉంటుంది. సార్, ఒక మంచి ఐఐటి అకాడమీని చూస్ చేసుకోవాలనుకునే సాధారణమైన పేరెంట్కి, స్టూడెంట్కి ఇది మంచి ఐఐటి అకాడమీని చెప్పడానికి కొన్ని పారామీటర్స్ మీరు చెప్పగలరా, లేదా సలహా ఇవ్వగలరా? నా ఉద్దేశంలో 10th అయిపోయిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈ అయినా లేదా నీట్ కోచింగ్ జాయిన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు చూడాల్సిన ఫస్ట్ పారామీటర్స్ ఏంటంటే, ప్రైమరీ పారామీటర్స్ అంటే, ఒకటి, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఆల్రెడీ ఐఐటిలో, నీట్లో టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారా. టాప్ అంటే బిలో 10, బిలో 20 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారా, ఎక్కడో 5,000 ర్యాంక్ కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను నేను, మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ దీపక్ సాహు సార్ ఉన్నారు, ఐఐటీలో ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేశారు, స్టూడెంట్ పేరు చిరాగ్. అలాగే మన దగ్గర పవన్ అగర్వాల్ సార్ ఉన్నారు, జువాలజీ, అతను నీట్లో మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ 3 సార్లు ప్రొడ్యూస్ చేశారు. సో అది చూసుకోవాలి. అంటే కాలేజ్ కన్నా కూడా మనం జాయిన్ అయ్యే దగ్గర ఫ్యాకల్టీ ఎవరు, ఎలాంటి ఫ్యాకల్టీ చూసుకోవాలి. రెండో పారామీటర్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎటువంటి క్వాలిఫికేషన్ వచ్చారు ఫ్యాకల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటియన్సే. ఇప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి ఐ హ్యావ్ ఎ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 15 years. అలాగే చాలామంది మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ పీయూష్ ఐఐటి మెడ్రాస్, వరుణ్ ఐఐటి ఢిల్లీ, దీపక్ సాహు ఐఐటి రూర్కీ, అంకుష్ ఐఐటి మెడ్రాస్, ఇలా మన దగ్గర ఫ్యాకల్టీ చాలామంది, లోక్నాథ్ ఐఐటి మెడ్రాస్, ఇలా చాలామంది ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఐఐటీస్లో బీటెక్ చేసి మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. ఈ 2 పారామీటర్ క్వాలిఫికేషన్. మూడోది ఏంటంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్. కాలేజ్లో క్లాస్ రూమ్లో 60 కన్నా ఎక్కువ కూర్చోబెట్టకూడదు. చాలా కాలేజెస్లో 100-100 కూర్చోబెట్టేస్తారు. నో, 60 కన్నా తక్కువ కూర్చోబెట్టినప్పుడే ఒక క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేయగలుగుతారు, స్టూడెంట్స్ కూడా ఫోకస్డ్గా వింటారు. అది 3rd పారామీటర్. 4th, ఒకవేళ మీరు హాస్టల్ క్యాంపస్ చూసుకున్నట్టయితే రూమ్ ఎక్కువ ఉండకూడదు. ఒకే రూమ్లో 8 members, 9 members, 10 members పెడితే హాస్టల్లో పిల్లలకి ఆ ప్రైవసీ ఉండదు, అంటే హ్యాపీగా ఉండలేరు హాస్టల్లో. మహా అయితే మ్యాక్సిమం 5 members, 4 members బెటర్, మ్యాక్సిమం 5 దాకా వెళ్ళొచ్చు. 4 members per room బెటర్ హాస్టల్ తీసుకున్నట్టయితే. అలాగే మీరు ఖచ్చితంగా ఒక 1 or 2 days అక్కడ ఫుడ్ తిని చూడండి. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ బాగాలేకపోయినా, హైజీన్ లేకపోయినా హెల్త్ పడే అవకాశం ఉంటుంది పిల్లలకి. 2 years ఫుడ్ సరిగ్గా తిన్నప్పుడు పిల్లలు బాగా చదవలేరు కూడా. అలాగే నెక్స్ట్ పారామీటర్ స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. అంటే నైట్ తక్కువ నిద్రపోయించి పిల్లలు ఉదయాన్నే లేపేసి నైట్ ఎక్కువసేపు చదువుపించి, అటువంటి కాలేజీలు ఏమవుతుందంటే నిద్ర సరిపోవడం వలన చదివే టైంలో చదవలేరు పిల్లలు. అందుకనే ఇండోర్ గేమ్స్ అయినా, కొంచెం అవుట్డోర్ గేమ్స్ అయినా, కల్చరల్ యాక్టివిటీస్ అయినా, యోగా అయినా ఉంటూ నైట్ కొంచెం అట్లీస్ట్ ఒక 6.5 hours పడుకునేలా ఉండాలి. ఇటువంటి పారామీటర్స్ పేరెంట్స్ చూసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ ఉన్న దగ్గర ఉంటే పిల్లలు బాగా చదవలేరు. నెక్స్ట్ ఏంటంటే వీకెండ్ ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారు, పేపర్ డిస్కస్ చేస్తున్నారా, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, మెటీరియల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ కాలేజ్ రన్ చేసేది ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతనికి ఐఐటి నీట్ అతనికి ఉన్న పట్టేంటి, అది కూడా అబ్జర్వ్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఏదో సమ్ బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషన్ పెద్ద ఫోకస్ సంబంధం లేని వాళ్ళు పెట్టిన కాలేజెస్లో ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ ఫ్యాకల్టీని పెట్టి కరికులం బాగా రన్ చేస్తారని నమ్మలేము. సార్, ఒక మంచి ఐఐటి అకాడమీని చూస్ చేసుకోవాలనుకునే సాధారణమైన పేరెంట్కి, స్టూడెంట్కి ఇది మంచి ఐఐటి అకాడమీని చెప్పడానికి కొన్ని పారామీటర్స్ మీరు చెప్పగలరా? 10th అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్మీడియట్లో ఐఐటి, జేఈ ఆర్ నీట్ కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సర్వే చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఫస్ట్ పారామీటర్ నా ఉద్దేశంలో ఆ కాలేజ్ రన్ చేసేది ఎవరు. ఒకవేళ అది ఒక పెద్ద బ్రాండ్ ఉన్న కాలేజ్ అయినా ఆ బ్రాంచ్, చాలా బ్రాంచెస్ ఉంటాయి కొన్ని కాలేజెస్కి, కొన్ని ఫ్రాంచైజెస్ కూడా ఉంటాయి. అంటే హెడ్ ఆఫీస్ కోటాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. బట్ ఆ బ్రాంచెస్, ఒక్కొక్క బ్రాంచ్కి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న పర్సన్ ఉంటాడు. అలా కాకుండా ఓన్ కాలేజ్ అయితే డైరెక్టర్ ఎవరు చూడాలి. ఆ డైరెక్టర్ కానీ, ఫ్రాంచైజ్ ఓనర్ కానీ మంచి అకాడమిషియన్ కాకపోతే, అతను కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కాకపోతే అటువంటి కాలేజెస్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఒక బిజినెస్ లాగా చూసే ఎడ్యుకేషన్ని వాళ్ళు మంచి ఫ్యాకల్టీని పెట్టి ఎగ్జామ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని మోటివేట్ చేసే కెపాసిటీ వరకు ఉండదు. కాబట్టి డైరెక్టర్ ఎవరు, ఆ డైరెక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చెక్ అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ. డైరెక్టర్ తర్వాత చూడాల్సింది ఫ్యాకల్టీని. ఫ్యాకల్టీకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కాలేజెస్లో చాలా సబ్స్టాండ్ ఫ్యాకల్టీని క్లాస్ చెప్పిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ తీసుకోండి. మన కాలేజ్లో సగం మంది ఫ్యాకల్టీ ఐఐటియన్సే. ఎలా అయితే నేను ఐఐటి మెడ్రాస్ని బీటెక్ చేశానో అలాగే అంకుష్ ఐఐటి మెడ్రాస్, లోకనాథ్ మన మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఐఐటి మెడ్రాస్, వన్ ఆఫ్ ద మ్యాథ్స్ ఫ్యాకల్టీ, అలాగే పీయూష్ ఐఐటి మెడ్రాస్, అలాగే వరుణ్ ఇస్రోమ్ ఐఐటి ఢిల్లీ, అలాగే దీపక్ సాహు ఐఐటి రూర్కే, ఇలాగా ఒక నెంబర్ ఆఫ్ ఐఐటియన్స్ మన దగ్గర టీచ్ చేస్తూ ఉంటారు విత్ గుడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే రిమైనింగ్ ఫ్యాకల్టీ అందరూ ఐఐటీస్ అని చెప్పను, మన దగ్గర సగం మంది ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకో సగం మంది సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో మాస్టర్స్ చేసిన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ఆ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫ్యాకల్టీ ఆల్రెడీ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారా. ఎప్పుడు ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయని ఫ్యాకల్టీని మనం నమ్మడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో దీపక్ సాహు సార్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా ఆల్రెడీ చిరాగ్ అని ఆల్ ఇండియా ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్, జేఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అతను ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు. అలాగే పవన్ అగర్వాల్ మెడికల్లో 3 సార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి
3 different yearsలో అతను ఫ్యాకల్టీగా జువాలజీ చెప్పున్నారు. అలాగే రిమైనింగ్ ఫ్యాకల్టీ, మన దగ్గర రిమైనింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ర్యాంక్ అంటే నా ఉద్దేశంలో టాప్ 100 ర్యాంక్స్, ఎక్కడ 5,000-6,000 ర్యాంక్ కాదు. అటువంటి ర్యాంక్ ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీ కూడా చూసుకోవాలి. 3వది. 4వది మీరు చూడాల్సింది ఏంటంటే ఓన్ జూనియర్ కాలేజ్ ఉందా లేదా. ఎందుకంటే ఐఐటి నీట్ అనేది కోచింగ్ మాత్రమే. జూనియర్ కాలేజ్ ఓన్గా లేకుండా ఎక్కడో వేరే టైప్ పెట్టుకొని రన్ చేస్తే నష్టం ఏంటంటే సేఫ్టీ ఉండదు. హాల్ టికెట్స్ దగ్గరగా అంటే పొద్దున్న సేఫ్టీ ఉండదు. సో ఆ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్కి ఓన్ జూనియర్ కాలేజ్ ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 5వది హాస్టల్. ఓన్ హాస్టల్ ఉంటేనే బెటర్. ఎక్కడో థర్డ్ పార్టీకి హాస్టల్ ఇచ్చి సబ్స్టాండర్డ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఓన్ హాస్టల్ ఉండి మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తేనే డెఫినెట్గా స్టూడెంట్స్ ఆహ్లాదకరంగా హెల్తీగా చదువుకోగలుగుతారు. మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. అలాగే రూమ్స్ కూడా, హాస్టల్ రూమ్స్ కూడా రూమ్కి 8 మెంబర్స్ని 9 మెంబర్స్ని 10 పెట్టడం వలన చాలా సబ్స్టాండర్డ్గా హాస్టల్స్ ఉంటాయి. అటువంటి వాటిస్ అవడం వల్ల పిల్లలు కూడా ఆ ఎనర్జీ హెల్తీనెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో నాకు తెలిసి మ్యాక్సిమం 5 మెంబర్స్ పెట్టాలి. 4 ఈజ్ బెటర్, బట్ 5 ఈజ్ ఓకే. 5 దాకా దాటితే మాత్రం ఐ వుడ్ సే ఇట్స్ నాట్ గుడ్ హాస్టల్. అలాగే స్ట్రెస్ తక్కువ ఉండాలి పిల్లలకి. నైట్ 12 దాకా మేలుకొని ఉదయం 5కి లేపేస్తే రోజంతా సరి చదవలేరు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఫోకస్ తగ్గిపోతూ ఉంటాయి. మినిమం ఒక 6.5 hours స్లీప్ ఉండాలి. అవుట్డోర్ గేమ్స్ ఉంటే బెటర్, ఇండోర్ గేమ్స్ కూడా ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ మెటీరియల్ ఎలా ఉంది, వీకెండ్ పెట్టే ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, వాటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, స్టడీ అవర్స్కి ఎలాంటి ఫ్యాకల్టీ వస్తున్నారు, క్లాస్ చెప్పే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టడీ అవర్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తున్నారా, వీక్ స్టూడెంట్స్ కూడా మంచి ఫ్యాకల్టీ పెట్టి చెప్పిస్తున్నారా, లేదా వీక్ స్టూడెంట్కి చాలా తక్కువ స్టాండర్డ్ ఫ్యాకల్టీ చెప్పిస్తున్నారా, ఇవన్నీ పారామీటర్స్ చూసుకున్న తర్వాత మాత్రమే ఆ కాలేజ్లో జాయిన్ అవసరం మీరు ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నా కూడా రూమ్కి తక్కువ మందిని పెట్టి, క్లాస్ రూమ్ కూడా తక్కువ మందిని, క్లాస్ రూమ్కి 60 మందికి ఎక్కువ పెట్టకుండా ఉంటే బెటర్. ఎక్కువ మంది పెడితే క్లాస్ రూమ్లో అగైన్ పిల్లలు డౌట్స్ క్లారిఫై చేయడానికి కష్టం అవుతుంది, 1-to-1 ఫోకస్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఒక కాలేజ్ బిల్డింగ్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నా తక్కువ మంది క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి, హాస్టల్లో 4 to 5 మెంబర్స్లో కూర్చోబెట్టి హై క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉంటే, ఇంకా ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటే బెటర్. అందరూ తెలుగు ఫ్యాకల్టీ ఉన్నా కూడా పిల్లలకి స్టాండర్డ్స్ రావు. అలాగే అందరు నార్త్ ఇండియన్స్ ఉన్నా కూడా పిల్లలకి లాంగ్వేజ్ అర్థం కూడా కష్టం అవుతుంది. సో కాంబినేషన్ ఉండాలి. కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ, కొంత సౌత్ ఇండియన్ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటేనే పిల్లలు బాగా చదవగలరు, బాగా నేర్చుకోగలరు. సో ఇటువంటి పారామీటర్స్ ఉన్న కాలేజ్ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా కేవలం శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, శరత్ చంద్ర ఐఐటి అకాడమీ గురించి మాత్రమే కాకుండా చాలా మంచి ఇన్ఫర్మేషన్, అంటే ఐఐటి ఎగ్జామ్ తో పాటుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అలాగే ఎగ్జామ్ లో ప్రిపరేషన్ స్టడీస్ సంబంధించి కూడా చాలా మంచి ఇన్పుట్స్ మీ ద్వారా పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి లభించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ మరియు శరత్ చంద్ర ఐఐటి అకాడమీ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అక్టోబర్ నెల నుండే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది నెక్స్ట్ ఇయర్ కి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే, మనం సాధారణంగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయిన వారం రోజుల తర్వాతే ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ మొదలు పెడతాము. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ డేస్ లో లేదా వాళ్ళ స్కూల్ లెవెల్లో ఐఐటి ఫౌండేషన్ లేకుండా ఉన్నారో వాళ్ళకి 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ సంబంధించిన బేసిక్ ఫౌండేషన్ బ్రిడ్జ్ కోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కోర్సులోకి ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ లోకి ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఎర్లీగా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇది గమనించుకుని మాక్సిమం అక్టోబర్ నెలలో ఫస్ట్ బ్యాచ్ ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అడ్మిషన్స్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, మీ స్కూల్లో లేదా మీ ప్రాంతాల్లో కెరీర్ అవేర్నెస్, అంటే కేవలం మా కాలేజ్ గురించి మాత్రమే కాదు, కెరీర్ అవేర్నెస్ అంటే 10th క్లాస్ తర్వాత బిట్సాట్ ఎగ్జామ్ అంటే ఏంటి, లేకపోతే ఐఏఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్ ఆ కోర్సెస్ ఎలా ఉంటాయి, వీటితో పాటుగా క్లాట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఇంటర్తో పాటుగా ఐఏఎస్ కోర్స్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, వీటితో పాటుగా ఎన్డీఏ ఎగ్జామ్ అంటే ఏంటి, ఇలాగా భారతదేశంలో ఉన్న వివిధ ముఖ్యమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాము. అలా మీ స్కూల్లో కానీ లేదా మీ ప్రాంతాల్లో కానీ ఒక అవగాహన సదస్సు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.